కేబినెట్ సమావేశానంతరం మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆ ఇంజనీర్లందరికీ కూడా ఓ ఇంక్రిమెంట్ ఇచ్చేదానికి కేబినెట్ సమ్మతించింది. అదే సమయంలో ఈ పోలవరం ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 2018వ సంవత్సరానికి 2018కు అంటే ఇప్పటి నుంచి 2 సంవత్సరాలకు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి నెల క్యాబినెట్లో దీని మీద చర్చ జరపడము, ప్రతి నెల ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్టును సందర్శించడము, ప్రతి వారము ఆ ప్రాజెక్టు మీద రివ్యూ చేసి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని, ఈ మొత్తం ప్రాజెక్టుకు ల్యాండ్ అక్విజిషన్ 20,000 కోట్లు, ప్రాజెక్టుకు 12,000 కోట్లు, మొత్తం 32,000 కోట్లు అవసరం ఉంటుంది. ఇంతవరకు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని మిగతా నిధులు ఇవ్వాలని అడగడము, వాళ్ళ సహకారం తీసుకుని దీన్ని పూర్తి చేయడము, ఇదో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మరియు అన్ని కార్పొరేషన్స్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 15,745 మంది 15,745 మెంబర్స్లో వేతనాలు పెంచడం జరిగింది. గతములో మినిమం వేతనం 6,700 ఉంది, 6,700 మినిమం వేతనము, మ్యాక్సిమం వేతనం 11,500 ఉంది. ఈ మినిమం వేతనం 6,700 నుంచి 12,000కు 12,000 దాదాపు 5,300 పెరుగుతుంది. 11,500ను 17,500 పెంచడం జరిగింది. 17,500 11,500 నుంచి 17,500 ఇవన్నీ వచ్చే నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి శుభవార్త. ఈ రాష్ట్రంలో ఉండే 15,745 కుటుంబాలకు, ఆ ఉద్యోగస్తులకు మినిమం వేతనాన్ని పెంచాం, మ్యాక్సిమం వేతనాన్ని. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, అనేక రకమైన కష్టాలు, నష్టాలు, బాధ, సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఈ ఉద్యోగస్తులందరికీ మినిమం మ్యాక్సిమం శాలరీస్ పెంచడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్కులు, ఎంఎస్ఎంఈ 100 ఎకరాల స్థలము కేటాయించడానికి కేబినెట్ సమ్మతించింది. ఎంఎస్ఎంఈ పార్కులు ఇంతవరకు 117 నియోజకవర్గాల్లో 117 నియోజకవర్గాల్లో 100 ఎకరాల కంటే ఎక్కువ స్థలాలను గుర్తించడం జరిగింది. అంటే 18,340 ఎకరాలు 18,340 ఎకర్స్ గుర్తించాం. మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రొక్యూర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. వీటిని లేఅవుట్లేసి ఈ 100 ఎకర్స్ను అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, రోడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇచ్చి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఆ స్థలాన్ని కేటాయించి ప్రతి ఒక్క ఎంఎస్ఎంఈలో మినిమం 1,000 ఉద్యోగాలు కల్పనకు ఉపయోగపడుతుంది.
అంటే 1,75,000 మందికి ఉద్యోగాలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనర్స్ అందరికీ వీరపనేనిగూడెంలో డిఫెన్స్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో సున్నితమైన కాంపోనెంట్స్ తయారు చేయడానికి ఒక ఇంజనీరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇంజనీరింగ్ క్లస్టర్ దీనికి కానీ ఆల్రెడీ 86 ఎకరాలు ఆల్రెడీ ఏపీఐసిసి తీసుకుంది. ఇంకా 120 ఎకరాలు కావాలని చెప్పి అక్వైర్ చేస్తున్నాము. దాని పర్మిషన్ ఇచ్చాము అక్వైరింగ్కు. 72 కంపెనీలు వస్తున్నాయి, చిన్న పెద్దవన్నీ. 200 కోట్ల పెట్టుబడి, 2,000 మందికి ఉద్యోగాలు, 200 crores, 2,000 ఎంప్లాయ్మెంట్. ఈ చెక్కర్ 8 lakhs. వీరప్ప నేను కూడా పక్కన మన ఇక్కడే కదా 8 lakhs పర్ ఎకర్, 8 లక్షల ఎకరాగా ధర నిర్ణయించాం. తర్వాత మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ డీప్ వాటర్ పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్కు మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ డీప్ వాటర్ పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ దీనికి సంబంధించి 426 స్క్వేర్ కిలోమీటర్స్, 426 స్క్వేర్ కిలోమీటర్స్, 29 విలేజుల్లో, అంటే దాదాపు 1,05,000 ఎకరాలు అవుతుంది అంత మొత్తం. ఈ స్థలాన్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా సిఆర్డిఏలో ఏ విధంగా నియమ నిబంధనలు ఉపయోగించామో అదే పద్ధతులు ఉపయోగించి 1,05,000 ఎకరాలు, 1,05,000 acres, 426 స్క్వేర్ కిలోమీటర్స్, 29 విలేజ్, 29 విలేజ్ ప్రాంతాల్లో భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సిఆర్డిఏలో ఏవైతే నిబంధనలు పాటించామో, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఇస్తామో, ఇట్లా 1,000 అట్లా 250 అట్లా ఇస్తామో ఆ విధంగా 1,000 + 250 రెసిడెన్షియల్, 1,000, 250 వచ్చి కమర్షియల్. ఇది వచ్చి జూలై 7th 217th జూలై టార్గెట్ లాస్ట్ అండ్ ఫైనల్. 2017 జూలై 7 లోపల మొత్తం సేకరించాలని చెప్పి ఖచ్చితంగా 1 year లోపల నోటిఫికేషన్, వాళ్ళతో డిస్కషన్స్ అన్ని మొత్తం కంప్లీట్ చేసి 1,05,000 acres సీపోర్టులో 426 స్క్వేర్ కిలోమీటర్స్. అది 7th జూలై 2017, ఇదే కరెక్ట్, ఈ డేట్కి అయిపోయాలని 2017 సంవత్సరం. విలేజ్ ఏం డిస్లొకేషన్గా విలేజ్ అట్లే ఉంటాయి. ఆ విలేజ్ కాక మీరు ఆక్రమిస్తారు. ఇక్కడ ఇట్లే సిఆర్డిఏలో ఏమి డిస్లొకేషన్ కాలేదు కదా. సిఆర్డిఏలో ఏవైతే నియమ నిబంధనలు సేమ్ ఒకే టైప్ ల్యాండ్ ఉంటుంది. కొద్ది రోడ్ సైడ్ మాత్రం వాల్యుబుల్ ల్యాండ్ ఉంది, మిగతా అంతా ఒక రకమైన ల్యాండ్ ఉందని చెప్పారు. మెట్టే ఉంది, ఇట్లా అంతా మెట్టే ఉంది. అంటే అది ఉండదు, ఇక్కడ ఇచ్చే 10 ఏళ్ళకి ఇచ్చేది ఉండదు, మిగతావన్నీ ఉంటాయి.
నెక్స్ట్ అయిపోయినా మాట్లాడు. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, నెక్స్ట్ క్వశ్చన్స్ అండ్ లాస్ట్లో అయిపోయినాయి. చాలా చెప్పడుతుంది మీకు రాయాలంటే చెప్తాను. ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ప్రకారం 5 యూనివర్సిటీస్కు LOI ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అమిత్ యూనివర్సిటీ ఒకటి, SRM యూనివర్సిటీ ఒకటి, విట్ యూనివర్సిటీ ఒకటి, విట్ సెంచురియన్ యూనివర్సిటీ ఒకటి, విట్ VIT సెంచురియన్